మునక్కాడ పప్పుచారు వేసవికాలంలో ఇలా పప్పుచారులు, చారులు పోసుకొని తింటే చాలా హాయిగా ఉంటుందండి. ముందుగా ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పుని నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కందిపప్పు నీళ్ళని పారబోయకుండగా మొక్కలుంటే మొక్కలకు పోసుకోండి. ముఖ్యంగా కరివేపాకు మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కందిపప్పుని ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుట్లో కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ పోపు వేసుకోవాలి. పోపు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 2 మునక్కాడల ముక్కలు వేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. చిన్న మంట మీద 10 నిమిషాలు మగ్గించుకుంటే మునక్కాడ ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు 2 టమోటాల ముక్కలు, ఉడికించుకున్న పప్పు, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కందిపప్పుని మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుందండి. మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా గరిటెతో కలిపేసుకొని ఈ ముక్కలన్నింటినీ పప్పులో మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నీటిలో నానబెట్టి రసం తీసుకొని ఉడుకుతున్న పప్పులో పోసుకోవాలి. పప్పుచారైనా, సాంబారైనా, రసమైనా సరేనండి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసి 15 నిమిషాలు మరిగించుకోవాలి. హై ఫ్లేమ్‌లో 15 నిమిషాలు ఇలా మరిగించుకున్న తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇదే స్టేజ్‌లో కొద్దిగా సాంబార్ పొడి వేసుకుంటే సాంబార్ ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే పప్పుచారుకి, సాంబార్‌కి రుచిలో చాలా తేడా ఉంటుంది. మునక్కాడలో ఉన్న ఫ్లేవర్ అంతా పప్పుచారులో దిగుతుంది. వేడి వేడి అన్నంలో పోసుకొని తింటూ ఉంటే చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.